మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. హలో గాయ్స్, వెల్కమ్ టు S&S ఆన్లైన్. దిస్ ఈస్ వెంకటేష్ పార్మంచాల. ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేది యూనియన్ బడ్జెట్. ఏం డిస్కస్ చేసుకోబోతున్నామా? కేంద్ర బడ్జెట్ 2023-2024 అనేది డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో రెండు పార్ట్స్ ఉంటాయమ్మా. పార్ట్ ఏ బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క కేటాయింపులు ఏదైతున్నాయో, బడ్జెట్కి సంబంధించిన విధి విధానాలు ఏదైతున్నాయో, అంటే ఇందులో సంక్షేమ పథకాలకి సంబంధించిన కానీ అభివృద్ధికి సంబంధించిన అంశాలన్నీ కూడా చాలా డీటెయిల్గా ఉండడం జరుగుతుంది. రెండవది వచ్చేసి పార్ట్ బడ్జెట్కి సంబంధించిన లెక్కలు. ఏదైతే మనం చెప్పుకోబోయే లెక్కలు అంటే తెలుసు అనుకుంటా కదా. ఎస్, మన రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి, క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటి, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటే ఏంటి, రెవెన్యూ ఆదాయాలు, రెవెన్యూ వ్యయాలు, మూలధన ఆదాయాలు, మూలధన వ్యయాలు. ఇది ప్రత్యక్ష పన్నులకి సంబంధించిన మార్పులు చేర్పులు ఏమన్నా ఉన్నాయా, పరోక్ష పన్నులకి సంబంధించిన మార్పులు చేర్పులు ఏమన్నా ఉన్నాయా, ఏ ఏ వస్తువుల సేవల మీద ట్యాక్స్లు అనేది పెరిగాయి, ఏ వస్తువుల మీద ట్యాక్స్లు అనేది తగ్గాయి, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన స్లాబ్ సిస్టంలో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఇలా ఇతరత్ర ఏదైతే మనం చెప్పుకున్నా రూపాయి రాక, రూపాయి పోక, రూపీ ఇన్కమింగ్, రూపీ ఏదైతే మనం చెప్పుకున్న అవుట్ గోయింగ్, ఇది కాకుండా వివిధ రంగాలకి ఎంత కేటాయించారు, ఏ మంత్రిత్వ శాఖకి ఏ రంగానికి ఎంత కేటాయించారు అనేది పార్ట్ బిలో మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇందులోనే మనకి కోస లోటు, లేదా అట్ ద సేమ్ టైం విత్త లోటు, లేదంటే రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు, ఇలాంటి ఫిజికల్ డెఫిసిట్ లాంటి అంశాలన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఐ జస్ట్ గివెన్ ఏ బ్రీఫ్ ఐడియా. సో యూనియన్ బడ్జెట్కి సంబంధించినది అయితే ఇంకా మనం డైరెక్ట్గా ఆ యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో దాని స్టార్టింగ్ అనేది మనం వెళ్ళిపోదామా. సో పార్ట్ ఏ అనే సెషన్లోకి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటా కదా. సో వాట్ ఈస్ బడ్జెట్ అమ్మా? ఎస్, మీ అందరికీ కూడా ఆర్టికల్ 112 ప్రకారం, దేని ప్రకారం? ఆర్టికల్ 112 ప్రకారం మనకి బడ్జెట్ అనేది మన భారత రాజ్యాంగంలో క్లియర్గా మెన్షన్ చేశారా లేదా? ఎస్, ఆర్టికల్ 112. ఏంటమ్మా బడ్జెట్ అంటే ఏంటి? ఎస్, ఏదైతే మనం చెప్పుకునే రాబోయే అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో, ఏ ఫినాన్షియల్ ఇయర్? ఎస్, అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ అప్కమింగ్ ఆర్థిక సంవత్సరం, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి సంబంధించిన, దేనికి సంబంధించిన? ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క వ్యయాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క వ్యయాలు ఏదైతున్నాయో, ప్రభుత్వానికి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ ఏదైతున్నాయో, ప్రభుత్వానికి సంబంధించిన ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్స్ ఏదైతున్నాయో, అండ్ ప్రభుత్వానికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ రిసీప్ట్స్ ఏదైతున్నాయో, అనుకున్న ఆ యొక్క రాబడులు ఏదైతున్నాయో దాన్ని మనం ఏమంటున్నాం? బడ్జెట్ అని చెప్పేసి అంటున్నాము. సో వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. సింపుల్గా చెప్పాలంటే బడ్జెట్ ఈస్ నథింగ్ బట్ ఎస్, రెవెన్యూకి సంబంధించిన, అదే ప్రభుత్వానికి సంబంధించిన రాబడులు అంటామమ్మా. ఈ రాబోయే కాలానికి సంబంధించిన 12 నెలలకి సంబంధించిన ప్రభుత్వానికి ఎన్ని రాబడులు అనేది ఆదాయ మార్గాలు, ఓకేనా? ఆ రాబడులు అంటే ఏందమ్మా? రిసిప్ట్స్ అంటే ఏంది? ఇన్కమ్ సోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అనమాట. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి సంబంధించిన వ్యయాలు ఏదైతున్నాయో, ఎక్స్పెండిచర్స్ ఏదైతున్నాయో, ఇదే కాకుండా కాంప్రహెన్సివ్గా చెప్పాలంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క రుణాలు ఏదైతున్నాయో, ఆ లోన్స్ ఏదైతున్నాయో దాన్ని కూడా బడ్జెట్ అనే కేటగిరీ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చదువుకున్నారమ్మా. ఆల్రెడీ భారత రాజ్యాంగంలో చదువుకున్నారు. ప్రజెంట్ ఇయర్ దా, పాస్ట్ ఇయర్ దా, అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ దా? అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? ఇది ఖర్చు చేయబోయేది. ఈ బడ్జెట్ అంటే ఎంతమ్మా? బడ్జెట్ వచ్చేసి దాదాపు 45 లక్షలు. సో రఫ్గా నేనేం చేస్తున్నాను? 45 లక్షల కోట్లమ్మ మన బడ్జెట్ వచ్చేసి. అంటే రాబోయే 12 నెలల కాలానికి, రాబోయే 12 నెలల కాలానికి ప్రభుత్వం వచ్చేసి దాదాపు వివిధ రంగాల వారీగా, వివిధ రంగాలకి, వివిధ వర్గాలకి 45 లక్షల వ్యయం చేయబోతుంది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతుంది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతుంది, గ్రాంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రుణాలు అనేది ఇవ్వడం జరుగుతుంది, వ్యయం చేయబోతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాము, ఓకేనా? ఆ యొక్క అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి ఏదైతే మనం చెప్పుకున్నామో ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ప్రభుత్వం చేయబోయే వ్యయాలనే మనం ఏమంటున్నామా? బడ్జెట్ అంటాం. మరి చేయబోయే వ్యయాలని చెప్పేసి అనుకున్నాము, బాగానే ఉంది. మరి ఆదాయాలు కూడా తెలుసుకోవాలా లేదా? ఎస్, సింపుల్. మీ కుటుంబ ఆదాయం ఉంది, మీ ఆదాయం తగ్గట్టే కదా మీరు ఖర్చు పెట్టేది. ఇది కూడా అంతేనమ్మా. కాకపోతే మీరు నెలవారీగా బడ్జెట్ వేసుకుంటారు, ప్రభుత్వం వచ్చేసి
ఇయర్లీ బడ్జెట్ అనేది వేసుకుంటుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సింపుల్ చెప్పాలంటే ఈ యొక్క రోజువారీ ఏదైతే ఉందో ఆ యొక్క ఆదాయాలు వ్యయాలు ప్లస్ దీర్ఘకాలిక ఆదాయాలు వ్యయాలు ఏదైతే దాన్ని మనం బడ్జెట్ అంటాం. జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అంతే. ఓకేనమ్మా? ఇది ఆల్రెడీ తెలిసింది, బట్ స్టిల్ సో అప్కమింగ్ ఇయర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎస్, ఏదైతే మనం చెప్పుకున్న ఫ్యూచర్కి సంబంధించిన సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది ప్రతి సంవత్సరం వచ్చేసి మనకి మొదటి సెషన్ వచ్చేసి బడ్జెట్ సెషన్. మీ అందరికీ తెలిసిందే ఆర్టికల్ 112 ప్రకారం మన వాళ్ళు బడ్జెట్ అనే వర్డ్ అనేది ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదమ్మా. భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే వర్డ్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి ఏ వర్డ్ మెన్షన్ చేశారు? ఎస్, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది మెన్షన్ చేశారు. సో వార్షిక ఆర్థిక నివేదన, వార్షిక ఆర్థిక ప్రకటన, వార్షిక ఆర్థిక ప్రకటన ఏదైతే ఉందో ఆర్ నివేదన ఏదైతే ఉందో ఆ నివేదన అని చెప్పేసి వాళ్ళు ప్రజెంట్ చేస్తారమ్మా. సో ఎక్కడ కూడా మనకి బడ్జెట్ అనే వర్డ్ అనేది మెన్షన్ చేయలేదు. సో క్లియర్? ఐ రైట్? ఎస్, ఆర్టికల్ 112 ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31, 2024 వరకు చేయబోయే వ్యయాల్ని మనం ఏమంటున్నాం? బడ్జెట్ అంటున్నాం. అయితే ఈ బడ్జెట్కున్న ప్రత్యేకత ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసి పూర్తి స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ అనమాట. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 116 ప్రకారం నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఆర్టికల్ 116 ప్రకారం మనం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. తెలుసు అనుకుంటే కదా ఓట్ ఆన్ అకౌంట్ అనేది? ఎస్, ఇంటరిమ్ బడ్జెట్ ఆర్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పేసి అంటామా. ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. సో మళ్ళీ కొత్త ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ప్రజెంట్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఇంకా 9 years ఆఫ్ ఆ యొక్క గవర్నెన్స్ అనేది ఫినిష్ అయిపోయింది కాబట్టి సో మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా. ఎస్, ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క ఎలక్షన్స్లో ప్రజెంట్ చేసే చివరి బడ్జెట్ అన్న సంగతి గుర్తుపెట్టుకున్నామా. ఓకేనా? రాబోయే కాలానికి సంబంధించిన సంగతి గుర్తుపెట్టుకోండి. 45 లక్షల సంగతి గుర్తుపెట్టుకున్నామా. ఓకేనా? ఎస్, ఇంకా మనం స్ట్రైట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో ఈ బడ్జెట్కున్న ప్రత్యేకత ఏందమ్మా? ఈ బడ్జెట్కున్న ప్రత్యేకత ఏంటంటే అమృత కాలంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ ఏందని అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్, అమృత కాలం అంటే ఏందనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కానీ ఫస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అమృత కాలంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ వచ్చేసి మనకి 2023, 2024కి సంబంధించిన బడ్జెట్. అమృత కాలంలో ప్రజెంట్ చేసిన మొట్టమొదటి బడ్జెట్ ఏందమ్మా? 2023, 2020. అంటే ఇదే ఏదైతే నిర్మలా సీతారామన్ గారు తన 5వ బడ్జెట్ ఏదైతే ఉందో తన 5th బడ్జెట్ను ప్రజెంట్ చేశారు కదా. ఎస్, అదేనమాట అమృత కాలం. సరే, అసలు అమృత కాలం అంటే ఏంటి? వెరీ సింపుల్. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, 75 వసంతాలు అనేది మనం పూర్తి చేసుకున్నామా లేదా? 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది మనం సెలబ్రేట్ చేసుకున్నామా లేదా? ఈ 75 years ఏదైతే ఉందో ఈ 75 ఏళ్ల నుంచి ఈ 100 సంవత్సరాలు ఏదైతున్నాయో ఈ 75 ఏళ్ల నుంచి ఈ 100 సంవత్సరాలు ఏదైతుందో ఈ కాలాన్నే మనం అమృత కాలం అని చెప్పేసి అంటాం. ఏం కాలం అంటాం? అమృత కాలం అని చెప్పేసి ఆర్ అమృత్ కాలం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మళ్ళీ చెప్పాను చూడమ్మా, ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ 23-24. ఓకేనమ్మా? సో అమృత కాలం అనేది 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు రాబోయే కాలాన్ని సో మనము అమృతకాలం అంటే ఏంది? మన స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చే 100 సంవత్సరాల యొక్క కాల పరిధిని మన అమృతకాలం అంటాము. సో సిల్వర్ జూబ్లీ మీకు తెలిసిందే, గోల్డెన్ జూబ్లీ మీకు తెలిసిందే, నెక్స్ట్ డైమండ్ జూబ్లీ వస్తుంది. డైమండ్ జూబ్లీ అయిపోయింది మనది. నెక్స్ట్ ప్లాటినం జూబ్లీ. సో ఆ ప్లాటినం జూబ్లీ అయ్యే లోపల మనము ప్రభుత్వం వచ్చేసి రాబోయే 25 ఏళ్ల కాలానికి కొంచెం విజన్ అనమాట, దృక్పథం అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ యొక్క విజన్ కాల్ ఏదైతే ఉందో అమృత కాలంలో ఉన్న మన విజన్ ఏదైతే ఉందో దీర్ఘకాలిక ఆ యొక్క దృక్పథాలు ఏదైతున్నాయో అవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ముందు అమృత కాలం అంటే ఏందో తెలియాలి, అమృత కాలంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ అనేది తెలియాలమ్మా. సో ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ మనం సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి, మనం సాధించాల్సిన టార్గెట్స్ ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఏ రంగాల్లో మనకి అవకాశాలు ఉన్నాయి, ఈ 25 ఏళ్ల కాలంలో ఎక్కువ స్కోప్ ఉన్న సెక్టార్స్ ఏంటి, ఎక్కువ స్కోప్ ఉన్న సెక్షన్స్ ఏంటి, ఎక్కువగా ఆపర్చునిటీస్ అనేది ఎవరికి ఉన్నాయి, ఈ విజయాలు అనేది మనం సాధించాలంటే ఎక్కువగా ఏ రంగాలకి ఏ వర్గాలు అనేది అవకాశాలు ఉన్నాయనేది కూడా మనం డీటెయిల్గా 4 రంగాలకి వర్గాలకి అవకాశాలు ఉన్నాయమ్మా. అది కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకేనా? ఎస్, ముందు ఇంట్రడక్షన్ అయిన తర్వాత మనం ఇవన్నీ కూడా వెళ్ళిపోదాం. ఓకేనా? ఎస్, కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ద ఫస్ట్ బడ్జెట్ విచ్ హాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అమృత కాలం అని చెప్పేసి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఉందన్నమాట. ఓకేనా? ఎస్,
లేకుంటే బడ్జెట్. ఇంకా మనం డైరెక్ట్గా ఆ యొక్క బడ్జెట్కి సంబంధించిన ఆ సోర్సెస్ అనే దానికి వెళ్ళిపోదామా. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో ఎస్, 5th ఫుల్ బడ్జెట్ అనేది అతను ఆర్థిక మంత్రి శాఖగా వచ్చిన తర్వాత 5వ బడ్జెట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ ఫుల్ బడ్జెట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎస్, అమృత కాలంలో అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ బడ్జెట్లో వాళ్ళు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన వర్డ్ ఏదో తెలుసమ్మా. ఎస్, సప్తర్షి అని చెప్పేసి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఏందమ్మా, సప్తర్షి అని చెప్పేసి. సప్త ఋషి కదమ్మా, సప్తర్షి ఏదైతే ఉందో అంటే ఈ యొక్క బడ్జెట్లో 2023 బడ్జెట్లో ఎన్ని ప్రాధాన్యతలు కలిగిన అంశాలు ఉన్నాయి అంటే ప్రభుత్వం వచ్చేసి ఎక్కువగా ఏ అంశాల మీద ఫోకస్ చేస్తారు, ఏ అంశానికి ప్రయారిటీస్ అనేది ఇస్తారు అని అడిగితే మాత్రం 7 అంశాలమ్మా. సప్త అని చెప్పేసి మీకు ఆల్రెడీ అక్కడ ఉన్నాయమ్మా. 7 అంశాలకి ప్రాధాన్యత ఇస్తారు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్లో అడిగితే ఆన్సర్ చేయగలుగుతారా? అది ఇవేనమ్మా, సింపుల్గా అడుగుతాడు. ఏదైతే మనం చెప్పుకున్న జనరల్ ఏదైతే ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంతకు మించి మనకి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి వెళ్ళేది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఎందుకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదమ్మా. సో వెరీ సింపుల్గా అడుగుతుంటాడు. సో బడ్జెట్ ప్రజెంటేషన్కి సంబంధించిన ఆ స్టేట్మెంట్స్ అనేది గుర్తుపెట్టుకున్నామా. వెరీ సింపుల్, వెరీ ఈజీ. ఓకేనా? యా, నెక్స్ట్ వన్. సో ఆర్థిక వృద్ధి. ఎస్, ఇప్పుడు మనకి ఆ నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇచ్చానని గుర్తుందా లేదా? మరి ప్రభుత్వాన్ని పొగుడుకోవాలా లేదా? ఏ ప్రభుత్వమైనా సరే గవర్నర్ ప్రసంగంలో ఖచ్చితంగా ఆబ్వియస్లీ వాళ్ళ యొక్క బడ్జెట్ని, వాళ్ళ యొక్క ప్రభుత్వం చేసిన ఆ యొక్క పనులు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు ప్రైజ్ చేసుకోవడం జరుగుతుంది, పొగుడుకోవడం జరుగుతుంది. అఫ్కోర్స్ అందులో పొగడంలో చూసుకుంటే ఇప్పుడు వరకు చూసుకుంటే మనకి నరేంద్ర మోడీ గారికి ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క ఏమంటారు 100% అతనికి ఆ న్యాయం చేశాడని చెప్పేసి అనొచ్చు, లేదంటే ఎలిజిబుల్ పర్సన్ కూడా అనొచ్చు. ఎందుకంటే చూస్తున్నారు కదా. అయితే ఆ యొక్క నిర్మలా సీతారామన్ గారు ఏమని మెన్షన్ చేశారు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన అనేది కూడా మీకు చెప్తానమ్మా. అయితే బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ పొగడతలు అనే దానికంటే ముందు వాళ్ళ బడ్జెట్ని ప్రైజ్ చేసుకునేమా దానికంటే ముందు వాళ్ళు ఇప్పుడు వరకు సాధించిన విజయాలు ఏదైతున్నాయో అవి ప్రైజ్ చేసుకునే ముందు మీ అందరికీ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఇవి డైరెక్ట్గా ఏదో ప్రభుత్వం వచ్చేసి గొప్పలుగా పోతుంది అన్న ఉద్దేశం అనేది మీలో ఉండకూడదు కదా. సో ఇప్పుడు అన్నీ కూడా చూసుకుంటే మనకి ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య ఉన్నది 2 సవాళ్ళు అనేది చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. అవన్నీ మీకు కూడా తెలుసు. ఒకటి, కోవిడ్-19కి సంబంధించిన ఆ యొక్క ఇంపాక్ట్. కోవిడ్-19 అనేది లేదు కానీ దాని యొక్క ప్రభావం అనేది ప్రపంచ దేశాలన్నిటి మీద ప్రస్తుతం అయితే ఉంది. ఎందుకంటే చైనా, ద మెయిన్ రీజన్ ఈజ్ చైనా. ప్రపంచ దేశాల్లో కోవిడ్కి సంబంధించిన అవన్నీ కూడా నియంత్రించగలిగాం కానీ ఇప్పటికీ చూసుకుంటే చైనాలో ఆ యొక్క ఆనవాళ్ళు అనేది ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పటికీ లాక్డౌన్లు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ది వరల్డ్ చైనా అయ్యేసరికి, ఆ ఇండస్ట్రియల్ హబ్ వచ్చేసి చైనా అయ్యేసరికి ఆ యొక్క ఎక్స్పోర్ట్స్ ఏదైతున్నాయో, చైనాలోని ఎగుమతులు ఏదైతున్నాయో దానివల్ల సప్లై చైన్స్ అనేది అయిపోయాయి. అక్కడ ఎగుమతులు, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. ఓకేనా? అక్కడ తయారీ రంగం అనేది ముగిసిపోవడం జరిగింది ఆర్ హాల్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, ఐఫోన్కి సంబంధించిన ప్లాంట్స్ అన్ని కూడా ఇండియాలోకి తరలించడం జరిగింది. సో దానివల్ల ఏమైపోయింది, సప్లై చైన్స్ తెగిపోవడం వల్ల మిగతా ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అతలాకుతలమైందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క ఇంపాక్ట్ నుంచి ఇంకా మనం కోలుకోలేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ వృద్ధి రేటు మీద ఇంపాక్ట్ అయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, దాని యొక్క ప్రభావం అనేది ఇన్ఫ్లేషన్. దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఎదురవుతున్న సవాళ్ళు వచ్చేసి ద్రవ్యోల్బణ పరిస్థితులు. ఆల్రెడీ ఇవి కూడా మీకు తెలిసిందే. సో ఆ యొక్క ద్రవ్యోల్బణం అనేది, ఇన్ఫ్లేషన్ అనేది చాలా హైగా ఉంది. ఈవెన్ ఇటీవల చూసుకుంటే ఆ యొక్క రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల ఆ యొక్క చమురుకి సంబంధించిన ఆ యొక్క ధరలు కూడా పెరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. ప్రపంచ దేశాల మీద భారీగా ఆ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయిన సంగతి మీకు కూడా తెలిసింది. సో ఆ యొక్క బ్యారెల్ డాలర్ వచ్చేసి మనకి మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. సో రష్యా యొక్క యుక్రెయిన్ యుద్ధం వల్ల సో ఈ యొక్క ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ అటు ఒక పక్క ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఇంకో పక్క వచ్చేసి ఈ క్రూడ్ ఆయిల్ ఇన్ఫ్లేషన్, ఆ యొక్క మొత్తం ఎకానమీ సిస్టమ్ అంతా కూడా చూసుకుంటే తిరోగమనం చెందే విధంగా ప్రపంచ దేశాల మీద ఉంది. కానీ ఇటీవల లాస్ట్ వీక్ చూసుకుంటే వరల్డ్ బ్యాంక్, యుఎన్ లాంటి దేశాలు అన్ని దేశాల యొక్క వృద్ధి రేట్లు తిరోగమనం చెందుతున్నాయి. అన్ని దేశాలు కూడా రెసిషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆర్థిక మాంద్యంలోకి 2023 సంవత్సరంలో వెళ్ళడం జరుగుతుంది, వెళ్ళిపోతాయి. సో ఖచ్చితంగా వృద్ధి రేటు మీద కానీ, నిరుద్యోగిత మీద కానీ, ఆ యొక్క ద్రవ్యోల్బణం మీద కానీ తీవ్రమైన చెడు ప్రభావం చూపిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మనకి ఒక బ్రైటెస్ట్ స్టార్, ఒక ఆశాజనకమైన దేశం అనేది ఉంది, ఒక ప్రకాశవంతమైన ఒక వెలుగు అనేది ఉంది. ఆ ప్రకాశవంతమైన వెలుగే భారతదేశము. ప్రపంచ దేశాలన్నీ కూడా తిరోగమన దశ వెళ్తుంటే భారతదేశానికి మాత్రం
బ్రైటెస్ట్ స్టార్ అని చెప్పేసి, ఓకేనమ్మా, ఆశ అనేది ఉంది. సో వాళ్ళ యొక్క వృద్ధి రేటు విషయంలో మాత్రం వేగంగా దూసుకెళ్తారు అని చెప్పేసి కూడా ఆ స్టేట్మెంట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఎత్తు, మన దేశం అనేది ఒక ఎత్తు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది నరేంద్ర మోడీ గారు సాధించిన అతి గొప్ప విజయం అని చెప్పేసి మన భారతీయుల తరపున నేను మీ అందరికీ కూడా సూచిస్తున్నానమ్మా, ఓకేనా. సో మనం అందరం కూడా చూసి గర్వపడాలి. వెదర్ ఇట్ మైట్ బి ఎన్డీఏ, వెదర్ ఇట్ మైట్ బి యూపీఏ, వెదర్ ఇట్ మైట్ బి ఏ గవర్నమెంట్ అయినా సరే మన గవర్నమెంట్ మనం సపోర్ట్ చేసుకోవాలి. అలా అని చెప్పి నేను బీజేపీ సపోర్ట్ కాదు, కాంగ్రెస్ సపోర్ట్ కాదు. సో అంటే ఆ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, యూఎన్ వాళ్ళు ప్రైజ్ చేసి, ఐఎంఎఫ్ వాళ్ళు ప్రైజ్ చేస్తుంటే ఆబ్వియస్లీ ఎవరికైనా సరే గర్వంగానే ఉంటుందమ్మా. అలా నిర్మలా సీతారామన్ గారు దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్రతికూల ప్రభావాల వల్ల అన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ప్రపంచ దేశంలో 2022-2023లో ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుంది చూడమ్మా, 2022, 2023లో మనం సాధించిన వృద్ధి రేట్ వచ్చేసి 6.5% రివైజ్డ్ ఏదైతే ఉందో, ఓకేనా, 6.5% అమ్మ. రాబోయే కాలానికి 2023, 2024 ఆ యొక్క వృద్ధి రేటు, జీడిపి వృద్ధి రేటు 7% ఉండబోతుంది. మీకు తెలుసా లేదో, 2021, 2022లో మన వృద్ధి రేటు కూడా అరౌండ్ 9%. ఇది అందరికీ కూడా తెలిసిందే. సో మరి ఇంత వేగంగా, ఇంత అత్యధికంగా వృద్ధి రేటు నమోదైన దేశంలో గత 3 సంవత్సరాలుగా ఉన్న ఒకే ఒక్క దేశం ఏంటంటే, అత్యధిక వృద్ధి రేటు సాధించిన ఒకే ఒక్క దేశం కూడా భారతదేశం అన్న సంగతి మీ అందరికీ తెలుసా? ఎస్, ప్రపంచ దేశాలన్నీ కూడా 2%, 3%, 4%, కానీ భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వృద్ధి మాత్రం 9%, 6.5%, 7%. ఇంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ, ఫస్ట్ వేవ్ అని, సెకండ్ వేవ్ అని, థర్డ్ వేవ్ అని అయినా కానీ మనము ఆశాజనకంగా మన వృద్ధి రేటు, అందుకే బ్రైటెస్ట్ స్టార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాం, ఓకేనా. సో ఇన్ ద 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద వరల్డ్ హ్యాస్ రికగ్నైజ్డ్, ఇది మనకి మనం డప్పు కొట్టుకోవట్లేదమ్మా, మనకి మనం డప్పు కొట్టుకోవట్లేదు, ఓకేనా. సో ద వరల్డ్ హ్యాస్ రికగ్నైజ్డ్ యాజ్ ఇండియన్ ఎకానమీ యాజ్ బ్రైట్ స్టార్. అర్థమవుతుంది, అర్థం కావట్లేదు? ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఇది, ఓకేనా. సో ఇట్ ఈస్ నోటబుల్ దట్ హైయెస్ట్ అమాంగ్ ఆల్ ద మేజర్ ఎకానమీస్. చెప్పాను కదా, ఈ వృద్ధి రేట్ అనేది ప్రపంచ దేశాల్లో అత్యధిక వృద్ధి రేటు నమోదైన దేశం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా దీని నుంచి 100% వీ కెన్ ఎక్స్పెక్ట్ బిట్ అనమాట, దీని నుంచి 100% ఎక్స్పెక్ట్ బిట్స్. సో ఇది కాకుండా మన అదృష్టం ఏంటంటే, ప్రపంచానికి మన శక్తి సామర్థ్యాలు, ఆ యొక్క సత్తా చాటే ఆ యొక్క పరిస్థితి అనేది, లేదంటే ఆ సిచ్యువేషన్ వచ్చు, అది కూడా మనకు వచ్చింది. G20 ప్రెసిడెన్షియల్షిప్ మీ అందరికీ తెలుసు అనుకుంటే కదా. ఎస్, G20కి సంబంధించిన అధ్యక్షత అనేది మోడీ గారు నిర్వహించడం జరుగుతుంది. సో ఐ థింక్ మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటే కదా. మరి ఈ టైంలో మన యొక్క విధానాలు అనేది మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా లేదా? ఎస్, ప్రపంచ దేశాల మీద మన యొక్క శక్తి సామర్థ్యాలు అనేది చాటి చెప్పే ఆ యొక్క దశ అనేది వచ్చిందా లేదా? ఎస్, దశ వచ్చింది. అన్ని కరెక్ట్ టైంలో, రైట్ టైంలో అన్ని జరుగుతున్నాయమ్మా. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎస్, జస్ట్ ఈ కోవిడ్-19 టైంలో దానికి సంబంధించిన ఏదైతే ఉందో అది కూడా మనం డిస్కస్ చేద్దామా. ఆ కోవిడ్ టైంలో ఏమైతుందో అది కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, సో దట్ ఈ పీపుల్ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్. సో కోవిడ్-19 మహమ్మారి ఏదైతే ఉందో చూద్దామా. ఈ కోవిడ్-19 మహమ్మారి ఏదైతే ఉందో ఈ కాలంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆకలి చావులతోని, ఆహార ద్రవ్యోల్బణంతోని వాళ్ళందరూ కూడా సమస్యలు ఎదురవుతుంటే, మనం మాత్రం PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఏమన్న యోజనమా? ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మీ అందరికీ తెలుసు అనుకుంటే కదమ్మా. భారతదేశంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా, వీకర్ సెక్షన్స్ అందరికీ కూడా అన్నపూర్ణ కార్డు హోల్డర్స్ కానీ, అంత్యోదయ కార్డు హోల్డర్స్ కానీ, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా ఉచితంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా 28 నెలలు వాళ్ళకు ఉచితంగా బియ్యం అనేది అందించడం జరిగిందమ్మా. నేను 28 months వరకు స్ట్రైట్ ఫార్వర్డ్గా. అండ్ ఈ బడ్జెట్లో మేము దాన్ని పొడిగిస్తున్నాము. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏదైతే ఉందో మార్చ్ 31st వరకు ఇంకా మేము దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. దీనికోసం మేము 2 లక్షల కోట్లు మేము ఏం చేస్తున్నామమ్మా. సో PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇంకా రాబోయే 1 year వరకు కూడా మేము దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలా మనకి ఆహార భద్రత అనేది కల్పిస్తుంది అనమాట. మన భారతదేశ ప్రజలందరికీ కూడా ఆహార భద్రత అనేది మనం కల్పిస్తున్నాము. సో ఆకలి చావులు అనేది అంటే ఆహార ధాన్యాల యొక్క లోటు లేకపోవడం వల్ల, లేనటువంటి దేశంగా, ఆ రహిత దేశంగా మేము ఉంటామన్న సంగతి వాళ్ళు స్పష్టంగా క్లియర్ చేశారనమాట, ఓకేనా. సో 0 రూపాయలకి ఉచితంగా ఇస్తున్నారమ్మా. ఒకప్పుడు 3 రూపాయలు, 2 రూపాయలకు, 1 రూపాయికి ఇచ్చేవాళ్ళు. ఏది మనం చెప్పే బియ్యం కానీ, గోధుమ కానీ, చిరుధాన్యాలు కానీ ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ స్థానికంగా ఉన్న అంశాల ఆధారంగా ఎవరికి వారికి కావాల్సిన ఆహార ధాన్యాలు. సో ఫర్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ 80 crores గుర్తుపెట్టుకోండి. 80 కోట్లని ఎందుకు వచ్చిందమ్మా?
80 కోట్లు ఎందుకు? ఎస్, ఎన్ఎఫ్ఎస్ఏ యాక్ట్ గుర్తుందా? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 2013 చట్టం కింద 81 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాలని చెప్పేసి 2013లోనే వాళ్ళు డిసైడ్ చేశారమ్మా యూపీ గవర్నమెంట్లో. ఓకేనా? ఎస్, ఆ క్రెడిట్ మన్మోహన్ సింగ్కే అమ్మ. ఆ క్రెడిట్ మాత్రం ఎన్ఎఫ్ఎస్ యాక్ట్ మాత్రం మన్మోహన్ సింగ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. సో ఎకానమీ అనేది చెప్పేటప్పుడు న్యూట్రల్గానే చెప్పాలి, లేకపోతే అర్థం కాదు. ఎస్, అండ్ మనం సాధించిన ఇంకా ఘన విజయాలు ఏంటి? మన యొక్క తలసరి ఆదాయం ఏంటమ్మా? నెక్స్ట్ మన యొక్క తలసరి ఆదాయాలు అనేది రెట్టింపు అయ్యాయన్న సంగతి ఇక్కడ కనిపిస్తుంది మీ అందరికీ కూడా. ఎస్, 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం తలసరి ఆదాయం 2022లో చూసుకుంటే 1.9 lakh crores అమ్మ. ప్రస్తుతం మన తలసరి ఆదాయం ఎంత? 2022, 2023లో మన యొక్క తలసరి ఆదాయం ఎంత? ఆ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత మన యొక్క తలసరి ఆదాయం 1.97 lakh crores అంటే ఎస్ 1.97 lakhs అంతే. ఇంకా దాదాపు మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి 2 లక్షలు పెట్టుకోండి. అంటే భారతదేశ సగటు వార్షిక ఆదాయం వచ్చేసి ఒక్కొక్క వ్యక్తిది 2 లక్షలు. అఫ్కోర్స్ ఇది చాలా తక్కువ ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకుంటే. మనం 100 పైబడి ర్యాంకే ఉన్నామా, 100 లోపలేం లేని ర్యాంకు. సో పేరుకే మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థనే కానీ బట్ తలసరి ఆదాయాల విషయంలో మాత్రం చాలా డౌన్లో ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మనకి జీవన నాణ్యత అనేది అంతంత మాత్రమైన సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంకా పేద దేశం ఉన్న సంగతి కూడా గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా? బట్ ఇంకా చాలా విజయాలు అనేది సాధించాల్సింది. అదే కదా ఈ అమృత కాలంలో మనం ఏమేం చేయబోతున్నాం అనేదే మీ అందరూ కూడా ఎగ్జైట్ అవ్వాలమ్మా. సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడు ఓవర్కమ్ చేస్తామనేది మేబీ ఇందులోంచి మనకి బిట్ వచ్చే ఎలా అవకాశం ఉంది. 2014 నుంచి 2019, 22 వరకు నరేంద్ర మోడీ గారి యొక్క తలసరి ఆదాయం, అతని యొక్క ఆదాయంలో ఆ యొక్క తలసరి ఆదాయం అనేది రెట్టింపు అయిందా, 3 రెట్లు అయిందా, 4 రెట్లు అయిందా, లేదంటే 3.5 times అయిందా, ఇలా అడుగుతాడమ్మా. సో అలా ఆప్షన్స్ అనేది చూసుకోండి. ఓకేనా? ఇది కాకుండా మనం సాధించిన ఘనత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో మనది వచ్చేసి 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమ్మ. జీడిపి పరంగా చూసుకుంటే, అంటే క్వాంటిటేటివ్ పరంగా చూసుకుంటే, జీడిపి పరంగా చూసుకుంటే వీఆర్ ద 10th largest ఎకానమీ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. కానీ 2022కి వచ్చేసరికి అమ్మా, ఓకేనా, 2022కి వచ్చేసరికి మనము 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. రీసెంట్గా ఆ బ్రిటన్ అనే దాన్ని కూడా మనకి వెనక నట్టామన్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. సో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామన్న సంగతి గుర్తుపెట్టుకోండి, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. 5th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్. అదే వృద్ధి రేటు పరంగా చూసుకుంటే వృద్ధి రేటు పరంగా చూసుకుంటే మొదటి స్థానం. అదే మనము క్వాంటిటీ పరంగా లార్జ్ ఎకానమీ పరంగా చూసుకుంటే 5th పొజిషన్ ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. మొదటి దేశం వచ్చేసి యుఎస్ఏ, రెండవ దేశం వచ్చేసి చైనా, మనది వచ్చేసి 5th పొజిషన్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకున్నామా. అవన్నీ కూడా మీకు ఎకనామిక్ సర్వేలో క్లియర్గా ఉంటుంది. సో క్లియర్గా అర్థమైంది కదమ్మా. ఎస్, అండ్ ఇది కాకుండా భవిష్య నిధి అంటే తెలుసు కదా. ఎస్, భవిష్య నిధి ఏదైతుందో ప్రావిడెంట్ ఫండ్ అంటాం. ఒకప్పుడు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ఏదైతున్నాయో ఒకప్పుడు ఎన్ని ఉండేవమ్మా? 13 కోట్లు ఉండేది అధికారంలోకి వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు ఏమైపోయి 27 కోట్లు అయ్యాయి భవిష్య నిధికి సంబంధించిన ఖాతాలు, పొదుపు ఖాతాలు. సో ఏదైతుందో ఉద్యోగ పదవి విరమణ తర్వాత మన వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు కదా, హ్యూజ్ అమౌంట్, లంసమ్ అమౌంట్. సో ప్రభుత్వం తరపున 12% ఇస్తారు, మనం 12% అనేది కంట్రిబ్యూట్ చేస్తే, అదే కంపెనీ 12% ఎంప్లాయీ యొక్క కంట్రిబ్యూషన్ ప్రకారం. అంటే ఏమైంది, మెల్లమెల్లగా మన వాళ్ళు ఆర్గనైజ్డ్ సెక్టర్ వైపు షిఫ్ట్ అవుతున్నారని చెప్పి సమస్య లేదా? ఎస్, వ్యవస్థీకృత రంగం వైపు, ఫార్మల్ ఎకానమీ వైపు మన వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారనే సంగతి తెలిసిపోతుంది. ఇది కూడా రెట్టింపైంది. తలసరి ఆదాయం రెట్టింపైంది, భవిష్య నిధికి సంబంధించింది ఏదైతుందో అది కూడా రెట్టింపైంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అది అడిగే ఛాన్సెస్ ఉంది. ప్లస్ ఇక G20 అధ్యక్షతన చెప్పాం కదా. ఎస్, సవాళ్ళ నడుమ ప్రపంచ ప్రగతికి నేతృత్వం. సో మనది ఒకవేళ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని బేస్ చేసుకొని G20 అధ్యక్ష సమావేశాలు బేస్ చేసుకొని పర్టికులర్గా బడ్జెట్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో అడిగితే, ఎకానమీ బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుంటే ఒకలాగా ఉంటుందమ్మా క్వశ్చన్. కానీ ఇక్కడ బడ్జెట్ని బేస్ చేసుకుని ఒకవేళ క్వశ్చన్ అడిగితే మాత్రం ఎలా ఉంది? G20 సమావేశాల్లో భారతదేశం వచ్చేసి దేని యొక్క నినాదంతో, దేని యొక్క సిద్ధాంతంతో ఆ యొక్క ప్రపంచ దేశాల వైపు ముందడుగు వేస్తుంది. ఆ ముందు ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క థీమ్ ఏంటి అని అడిగితే మాత్రం వసుదైవ కుటుంబం అమ్మ. సో వసుదైవ కుటుంబం అనేది మన పురాణ కాలం నుంచి వస్తుందా లేదా? సో వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్. విన్నారమ్మా? వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్ అంటాడు. వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్ అంటే ప్రపంచమే ఒక కుగ్రామం అంటాడు. అంటే ఇప్పుడంటే మనము ఫిజికల్గా అంతే కదమ్మా, ఇమాజినరీగా మనం బౌండరీస్ పెట్టుకున్నాం, తెలుసు కదా. మనదంతా కూడా చూసుకు ఇండియా మ్యాప్ చూస్తే బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి నువ్వు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే ఏముంటుందమ్మా, ఇండియా షేపే ఉంటుంది మనకి, కేవలం పెనిన్సులార్ వి షేపే ఉంటుంది అంతే. సో ఇవన్నీ కూడా ఊహాజనిత రేఖలు అన్నీ కూడా.
కానీ ఒకప్పుడు చూసుకుంటే పూర్వకాలంలో ఇలా బౌండరీస్ అనేది ఉండేది కాదు. ప్రపంచ దేశాలు ఏదైతున్నాయో అన్నీ కూడా ఆ యొక్క వ్యాపార సంబంధాలు అనేది అందరికీ అనుకూలంగా ఉండేది. ఇలా యుద్ధాలు అనేది ఉండేవి కాదు, ఇలా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉండేది కాదు. అర్థమవుతుందో అర్థం కావట్లేదమ్మా? ఎస్. సో అలాంటి వసుదైవ కుటుంబం అనే కాన్సెప్ట్తో మనం అందరం కూడా వెళ్దాం, అందరిని కూడా కలుపుకొని మనం ముందుకెళ్దాము. మన యొక్క సత్తా చాటే ఆ యొక్క రోజు వచ్చిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో నేటి ప్రపంచవ్యాప్త సవాళ్ళ నడుమ ప్రపంచ ఆర్థిక పయనాన్ని గాడిలో పెట్టడంలో భారత్ తన పాత్రని మరింత బలోపేతం చేసుకోవడానికి చూసారా. సో అందరికీ కూడా ఆశాజనకంగా ఉన్న దేశం ఏందమ్మా? బ్రైటెస్ట్ స్టార్ ఏంది చెప్పే కదా. ఎస్, ఏదైతే మన భారతదేశం. సో చేసుకోవడానికి G20 అధ్యక్షత బాధ్యత ఒక విశిష్ట అవకాశం కల్పించిందని ఆర్థిక మంత్రి చెప్పారు. అంతే కదమ్మా. ఇంకా మన యొక్క రోల్, ఇంకా మన యొక్క స్టాండ్, ఇంకా మన యొక్క పాత్ర అనేది ఇంకా బలోపేతం చేయాలి. మనం ఏందో నిరూపించాలంటే మాత్రం ఈ G20 వేదిక అనేది కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది కూడా మనకి పనికొస్తుంది. అన్నీ కలిసి వస్తున్నాయమ్మా భారతదేశానికి. 2021 నుంచి ఎప్పుడైతే కోవిడ్ అనేది 19 అనేది ప్రభావం అనేది ప్రపంచ దేశాల మీద నెగిటివ్ చూపించిందో మనం దాన్ని అవకాశంగా తీసుకున్నాం. తెలుసా మీ అందరికీ కూడా? దాన్ని మనం అవకాశంగా తీసుకున్నాం. సో అవకాశంగా తీసుకొని ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉన్నామన్నమాట. తదనుగుణంగా వసుదైవ కుటుంబం స్ఫూర్తితో ప్రపంచ సమస్యల పరిష్కారానికి, ఆర్థిక అభివృద్ధి స్థిరీకరణకి సౌలభ్యం. సో ఇంకా దిశానిర్దేశం, మార్గదర్శకాలు చూపించాల్సింది భారతదేశమే కదా. అన్ని డమాలైపోయి మనమే మాత్రం పైకి దిగాము. మరి ఆబ్వియస్లీ దిక్సూచి ఎవరు? దిక్సూచి అంటాం. ఆ దిక్సూచి వచ్చేసి భారతదేశం. సో మనమే ముందుండి నడిపించాలన్నమాట. ఈ G20కి సంబంధించిన ఆ దేశాలు ఏదైతున్నాయో అవన్నీ కూడా మనమే చూసుకోవాలనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు వరకు మనం సాధించిన ఘన విజయాలు అంటే ఇప్పుడు వరకు మనం సాధించిన విజయాలు ఏంటి? ఆ యొక్క ప్రజలకి, భారతదేశ ప్రజలకి ఏమేమి వసతులు అనేది కల్పించాము, ఏ సౌకర్యాలు కల్పించాము, ఏ అంశాల విషయంలో మనం విజయం సాధించాము అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి లేదా? ఎస్, ఇది డిస్కస్ చేసుకొని మనం ఈ సెషన్ క్లోజ్ చేసి నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామా. సో చూడండి, ఇక్కడ మీ అందరికీ కూడా చూసుకుంటే మనం ఏమేమి అచీవ్ చేసామన్న సంగతి ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంటుందమ్మా. సో ఇందులో క్లియర్గా మనకి ఫస్ట్ వన్ చూసుకుంటే 2014 నుండి సాధించిన విజయాలు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుందా లేదా? 2014 నుంచి మనం ఏమేమి విజయాలు సాధించామని చెప్పేసి క్లియర్గా తెలిసిపోతుంది. సో 9 ఏళ్లలో ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందా లేదా? ఎస్. ఎస్. ఇది కాకుండా స్వచ్ఛ భారత్ మిషన్ మీ అందరూ తెలుసు అనుకుంటే కదా. స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతే ఉందో ఆ స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్స్, మరుగుదొడ్లు, సో ఆ యొక్క మరుగుదొడ్లు ఏదైతే ఉందో నిర్మాణం దాదాపు 11.7 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం అనేది మనం చేసాం. స్వచ్ఛ భారత్ మిషన్ మీ అందరికీ కూడా తెలుసు. ఎస్, ఐ థింక్ పీపుల్ నో ఆల్రెడీ. ఎస్. ఇది కాకుండా మనము ఏదైతే మన భారతదేశంలో ఉన్న 44 కోట్ల మంది ప్రజలకమ్మ, ఎన్ని కోట్ల మంది ప్రజలకి? ఎస్, 44 కోట్లు ఏదైతుందో ఆ 44 కోట్ల మంది ప్రజలకి మనం బీమా సౌకర్యం అనేది కల్పించాము. ఇన్సూరెన్స్ తెలుసు అనుకుంటే కదా. బీమా సౌకర్యానికి సంబంధించిన ఆ పథకం పేరేందమ్మా? ఐడియా ఉందా? రీకాల్ చేసుకుంటే ఒకసారి. ఎస్, ప్రధానమంత్రికి సంబంధించిన ఆ బీమా యోజన ఏదైతే ఉందో, ఓకేనమ్మా. సురక్ష బీమా యోజన గుర్తొచ్చిందా లేదా? సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, ఐ థింక్ మీ అందరికీ తెలుసు అనుకుంటే కదా. ఎస్, ఇవే అనమాట. ఓకేనా? సో దాని కింద ఆ యొక్క ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి అందిస్తున్నారు అనమాట. 10 కోట్ల ఏదైతే ఉందో మనందరికీ కూడా ఓకే బీమా యోజన కింద. ఐ థింక్ ఇన్సూరెన్స్ గురించి మీకు తెలుసు అనుకుంటే కదా, లైఫ్ ఇన్సూరెన్స్. ఎస్. ఎస్. నెక్స్ట్ వన్, ఇది కాకుండా మన భారతదేశంలో అందరినీ కూడా ఫినాన్షియల్గా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి ఆర్థికంగా సమ్మిళితం. ఆర్థిక సమ్మిళితం అంటే ఏంది? వాళ్ళు బ్యాంకింగ్ సర్వీసెస్ అందించడం, విత్త సర్వీసెస్ అనేది అందించడం, ఫినాన్షియల్ సర్వీసెస్ అందించడం, లైక్ బ్యాంకింగ్, లేకపోతే బీమా లాంటి సౌకర్యాలు, లేదా క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ తెలుసు కదా, నగదు బదిలీ పథకాలు, సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ల ద్వారా అందించడం అనమాట. సో ఇది కాకుండా వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? పరపతి సౌకర్యాలు అనేది ఈజీగా అందుతాయి, డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. సో అలా ఆర్థికంగా సమ్మిళితం చేయడం. సో ఇంతకుముందు కూడా చూసుకుంటే డైరెక్ట్గా ప్రజలు వచ్చేసి డైరెక్ట్గా ప్రభుత్వం వచ్చేసి ప్రజలకి చేతులకి ద్వారా ఇచ్చేది డబ్బులన్నీ కూడా చూసుకుంటే. చేతుల ద్వారా అంటే తెలిసిందే కదా, మధ్యలో కమిషన్ ఏజెంట్లు అవి ఇవి పోతుంటాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అలా దాదాపు 48 కోట్ల బ్యాంక్ అకౌంట్లు అనేది జీరో ఫ్రిల్ అకౌంట్స్ అని చెప్పేసి అంటాం. సున్నా ఏదైతే డిపాజిట్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేసింది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామందికి ఆ అకౌంట్స్ అనేవి ఉండే ఉంటాయి. ఇప్పటికీ కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఉందమ్మా. దాని మీద ఒకే రోజులో అత్యధికంగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిన దేశంగా స్టార్టింగ్లో మనం కూడా ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. మీరు వినే ఉంటారు కదమ్మా, పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించింది. ఎస్, ఏంటమ్మా పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించింది? ఎస్, ఇది మీకు దాదాపు ఏదైతే భారతదేశ ప్రభుత్వం వచ్చేసి 11.4 అమ్మా, ఏందమ్మా క్లియర్ కనిపిస్తుంది కదా,
దాదాపు 11.4 కోట్ల మంది రైతులకి, ఎస్పెషల్లీ ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, ఉపాంత ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో, ఓకేనమ్మా 5 హెక్టార్ల లోపల చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఓకేనమ్మా 5 హెక్టార్లు కదమ్మా 5 ఎకరాలు 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత అనేది ఇస్తూ అందరికీ కూడా 6,000 రూపాయలు, ఓకేనమ్మా ఎన్ని రూపాయలమ్మా 6,000 రూపాయలు అటు ఖరీఫ్ సీజన్లో ప్లస్ రబీ సీజన్లో, ఓకేనమ్మా ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో జయా సీజన్లో 2,000 ఇచ్చి ఆ యొక్క వ్యవసాయ ఉత్పాదకాలు ఆ యొక్క ఫామ్ ఇన్పుట్స్ కొనుగోలు చేయడం కోసం ఎంతో కొంత ఆర్థిక సహాయం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా 6,000 రూపాయలు ప్రతి రైతుకి, 6,000 రూపాయలు ఎవరికమ్మా ప్రతి ఎకరానికా ప్రతి రైతుకి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆల్రెడీ ఇవి మీకు ప్రభుత్వ పథకాల్లో చదువుకునే ఉంటారు, చదువుకోకపోయినా కానీ ఫ్యూచర్లో చదువుకుంటారు. సేమ్ ఎలాగైతే మనకి రైతు బంధు రైతు భరోసా ఉన్నాయి కదమ్మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, సో అలాంటిదే. సో ఇప్పుడు మీకు చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇస్తున్నారు 13,500 ఇస్తున్నారు. సో 13,500 చూసుకుంటే అందులో మొత్తం పూర్తిగా జగన్ గవర్నమెంట్ ప్రభుత్వమా కాదు, అందులో వచ్చేసి 6,000 కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, కేవలం జగన్ ప్రభుత్వం వచ్చేసి 7,500. సో ఇక్కడ కేసీఆర్ కూడా అంతే, ఓకేమ్మా. సో ఎకరానికి 10,000 ఇస్తున్నారు కదా, అందులో చూసుకుంటే 6,000 వీళ్ళకే ఇస్తున్నారు సంగతి ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎస్. సో అలా దాదాపు ఇప్పటివరకు ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంతమ్మా 2,20,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది ఇప్పటివరకు 2,20,000 కోట్లకి ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఫినాన్షియల్ ఇన్పుట్ ఏదైతే ఉందో, ఓకేనా ఇన్పుట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఓకేనా పెట్టుబడి సహాయం అనమాట. ఓకే పెట్టుబడి సహాయం అనేది రైతులకి ఇచ్చిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేదమ్మా ఇంకా మనం డైరెక్ట్గా ఆ సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిపోదాం. ఇంకా ఇప్పటి వరకు మనం నిర్మలా సీతారామన్ గారు ఆ స్టేట్మెంట్ మాత్రమే డిస్కస్ చేసాం, జస్ట్ విల్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద సబ్జెక్ట్, ఓకేనా. యా థ్యాంక్ యూ.